వాళ్ళ చేతి వేలల్లో బలాన్ని చేకూర్చాలి. అలా చేయడం వల్ల వాళ్ళ అక్షరాలు నీట్గా అందంగా రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, అలా పిక్కలు పేర్చి ఆ అక్షరాలపై వాళ్ళకి అవగాహన కలుగుతుంది. అలా కలగడం వల్ల చూసారా పిక్కలపై అక్షరాలు ఎలా చూడండి, అక్షరంపై పిక్కలు ఎలా పేరుస్తున్నారు. వచ్చిన వెంటనే మా పిల్లలకి స్లేట్ వర్క్ అవ్వండి, హోంవర్క్స్ అవ్వండి అని అంటారు. మీరు అందరూ అదే మాట అంటారు. కానీ పిల్లలు ఎప్పుడైనా యాక్టివిటీ మెథడ్లోనే అక్షరాలు నేర్చుకోగలరు. అది మైండ్లో ఉంటుంది వాళ్ళకి. ఇంకా బేబీస్ గాలి పోతున్నారు కదా చూడండి, అది అసలు పిల్లలు శిశువాటిక అంటే పిల్లలకి సర్వాంగ వికాసాన్ని కలిగించడమే శిశువాటిక. అంటే మనకి 5 వికాసాలు ఉంటాయి. అందులో 5 కోశాలు ఉంటాయి. అందులో ఫస్ట్ అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. అంటే అన్నమయ కోసం శారీరక అంటే పిల్లలు శారీరకంగా ఎదుగుదల రావాలి. మనం వచ్చిన వెంటనే అక్షరాలు రైట్ చేయండి, మా పిల్లలకి అక్షరాలు వచ్చేయండి, వర్డ్స్ రావాలి, లెటర్స్ రావాలి అంటారు. కానీ ఇలాంటి యాక్టివిటీ చేస్తేనే పిల్లల్లోని మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ప్రాణమయ కోసం అవుతుంది. ఇక్కడ విజ్ఞానమయ ప్రాణమయ కోసము అంటే చూడండి, పిల్లలు బెల్లిలో గాలి వదులుతున్నారు చూసారా, దానివల్ల పిల్లల్లోని ఆక్సిజన్ బాగా అంటే అక్షరము చూడండి వాళ్ళందరూ ఆక్సిజన్ బాగా వస్తుంది అన్నమాట. ప్రాణమయ కోసం యోగా చేస్తారు చూసారా, దీనివల్ల పిల్లల కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల అంటే వాళ్ళకి ఏకాగ్రత బాగా పెరిగి వాళ్ళు ఏ పనిని చేయగలము అన్న కలుగుతుంది. వాళ్ళు ఏ పనిని చేయగలమని మీరు పిల్లలు ముందుగా కుదురుగా కూర్చోడలేదు, ఇంకొకటి పిల్లలకి అక్కడ వాళ్ళు డ్రాయింగ్ వేస్తున్నారు చూసారా, పిల్లలకి ఎవరికైనా డ్రాయింగ్ వేయడం చాలా చాలా ఇష్టపడతారు. కానీ మనం పిల్లలకి డ్రాయింగ్ వేయడానికి అవకాశం అనేది లేదు. అంటే ఆ ఇంటి పోటీ అంతా పడేస్తాడు, చెయ్యి అంతా రంగాయి పొందుతా అనుకుంటాము. కానీ అలాంటి చిన్న చిన్న యాక్టివిటీ వాళ్ళే చేసి వాళ్ళు నీట్గా చేసి చక్కగా చేస్తున్నారు చూడండి. ఇంకొకటి ఇప్పుడు పిల్లలకి మనము స్కూల్ ఫీడింగ్ నేర్పుతున్నాము. అంటే మనం చేతితో అన్నం పెట్టట్లేదు, వాళ్ళుగా అన్నం అడగట్లేదు. అసలు ఎవరైనా పిల్లలు మీ దగ్గరికి వచ్చి నాకు అన్నం కావాలి, నేను ఆహారం తింటాను అని అంటున్నారు ఎవరైనా? లేదు. మనం ఏం చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం పెడతాం. అంటే వాళ్ళకి ఆకలి అంటే ఏంటో కూడా తెలియకుండా అన్నం పెట్టేస్తాం. మనం ఉదయం టైం అవగానే అన్నం పెట్టేయాలి, మధ్యాహ్నం టైం అవగానే అన్నం పెట్టేయాలి, సాయంత్రం టైం అవగానే అన్నం పెట్టేయాలి. అంటే వాళ్ళు ఒకప్పుడు మనం ఎలా తినేవాళ్ళం ఆహారం, మనం ఏం చేసేవాళ్ళము, ఆకలి వేస్తే అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నం అడిగాడు. కానీ ఇప్పుడు పిల్లలు మనం వెళ్ళి అన్నం పెడుతున్నాం, అది కూడా పిల్లలు తినట్లేదు పెట్టినా సరే. కానీ ఎడ్యుకేషన్ కూడా అలాగే ఉంది. ఎలా ఉందంటే పిల్లలు వాళ్ళుగా నేర్చుకుని చదవాలి. అంటే వాళ్ళకి చదువు మీద ఆసక్తి కలగాలి. మేము నేర్చుకుంటాము, మేము చదవగలము అన్నట్టు మనం చెయ్యాలి. అది ఇప్పటి నుంచి నేర్పించాలి. చదువు అనేది ఎలాగైనా వస్తుంది, కానీ సంస్కారంతో కూడిన విద్య అనేది రావాలి. అదే సంస్కారంతో కూడిన విద్య అని పిల్లలు మొదటిగా వచ్చేటప్పుడు చూసారు, ముందుగా మేము అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోని బొట్టు పెట్టాము, గంగం పెట్టాము. అది సంస్కారం. ప్రతి ఇంట్లో కూడా మీరు చేస్తారు, కానీ మీరు చేస్తారు, పిల్లలతో చేయించరు కదా. పిల్లలతో చేస్తారు. వచ్చిన తర్వాత పిల్లలు చూడండి రూమ్లో కూర్చొని చెప్పులను వరుసగా పెట్టారు. వరుసగా పెట్టి చెప్పులను కూర్చొని వాళ్ళు కూర్చున్నారు. అంతేగాని వాళ్ళ స్కూల్కి రావడం కూడా ప్రారంభించారు. ఇక్కడ మీరు పిల్లలకి ఆర్డర్ వేయండి, వాళ్ళు నచ్చినట్టుగానే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ పిల్లలకి ఇప్పుడు మనము ఎలా అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా కూడా ఇప్పుడు తినేసి వెంటనే వామిటింగ్ చేసినట్టుగా ఉంటుంది ఎడ్యుకేషన్ అంతా కూడా. కానీ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే తిని వెంటనే అది మన బాడీ మొత్తానికి జీర్ణం అవ్వాలి. అంటే ఎడ్యుకేషన్ కూడా ఫ్యూచర్లో మనకి పనికొచ్చేటట్టుగా ఉండాలి. అలా ఆ విధంగా ఎడ్యుకేషన్ మా భారతీయ విద్యా కేంద్రంలో జరుగుతుంది. మీకు సంస్కారవంతంగా నెక్స్ట్ నైతిక విలువలతో కూడిన విద్య కావాలంటే పిల్లలకి శిశువాటికలో ప్రతి యాక్టివిటీ కూడా మేము చేయిస్తాం. ఇప్పుడు వరకు ఈ పిల్లల యాక్టివిటీ చూసాం కదా, ఒక్కసారి చూడండి వాళ్ళు ఎంత చక్కగా పేర్చారో. అక్షరాలు రావు